మార్నింగ్ నుంచి ఎండలైతే చంపుతున్నాయండి బాబు. అస్సలు బయటికి రానికి ఛాన్సే లేదు. ఇంకా బయటికి రావడం అంటే ఈవినింగే. సర్లే అని ఈవినింగ్ దాకా వెయిట్ చేసి బయటకు వచ్చి రోడ్డు మీద అలా అలా తిరుగుతుంటే ఏం చేద్దామా అని అనుకునేసరికి అరే చాలా రోజులే పానీపూరి తినక ఇక పానీపూరి తిందామా అని మమ్మీని అడిగితే ఓకే తిందామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. సరే ఇక మమ్మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పానీపూరి బండి దగ్గర తీసుకొచ్చేసా. అది ఎక్కడో కాదు, మన SBI దగ్గర ఉన్న పానీపూరి షాప్లో. ఇక్కడ మాత్రం పానీపూరి అద్దిరిపోద్ది. మేము స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ పానీపూరి తిన్నీకి వస్తూ ఉండే. రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ కంపల్సరీ వస్తుండే. సో ఇక్కడ పానీపూరి బండి దగ్గరకు వచ్చేసరికి ఫుల్ రష్ ఉంది అన్నకి. ఇక అన్ని గిరాకీలు అన్నీ చూసుకొని మాకు పానీపూరి వేసే వరకు 10 minutes టైం పట్టింది. ఇంకా పానీపూరి వేయడం స్టార్ట్ చేయగానే మేము తినడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే పానీపూరి తిన్న తర్వాత స్వీట్ పూరి తినడం మాత్రం పక్కా. సో భయ్యా ఎగ్ స్వీట్ పూరి అనగానే స్వీట్ పూరి చేసి ఇచ్చేసాడనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.